జమ్మూ కాశ్మీర్లో పైన ఉగ్రవాదులు దాడి చేయడం అది తప్పే కదండి, మరి అన్యాయమే. దాడి చేయాల్సింది వాళ్ళ మీద, పాకిస్తాన్ మీద దాడి చేయాలి, వాళ్ళని అంతమొందించాల్సిందే. ఉగ్రవాదులు లేకుండా అంతమొందించాలి. ఉగ్రవాదులు ఉన్నంత మాత్రాన మన నష్టమే కదా. ఉగ్రవాదాన్ని మన రాష్ట్రంలోకి ఎందుకు, మన దేశంలోకి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? మన దేశాన్ని ఎందుకు నష్టపరుస్తున్నారు? కనుక మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అందరం కలిసికట్టుగా ఉండాలి, యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద దాడి చేయాల్సిందే. ఉగ్రవాద శిబిరాలు ఎక్కడున్నాయో పాకిస్తాన్ ఏరియాలో ఆ శిబిరాల మీద దాడి చేయాలి, వాళ్ళని అంతమొందించాలి. అది మా కోరిక. కొత్తగా పెళ్ళైన వారి జంట హనీమూన్కి వెళ్ళారు సార్. అవును, అందులో చనిపోవడం బాధ కదా, మరి చాలా బాధ. కొత్తగా పెళ్ళైన జంట వెళ్ళారంటే మరి ఒకడు మళ్ళీ మగవాళ్ళని చంపేసి ఆడవాళ్ళు వదిలిపెట్టారు. మగవాళ్ళని చంపేశారు, ఆడవాళ్ళు వదిలిపెట్టారు. మరి ఆడపిల్ల పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న? వాళ్ళకి ఎందుకు అంత కక్ష, వాళ్ళకి ఎందుకు అంత దేశం, ఇండియా మీద ఎందుకని అంత బాధపడుతున్నాం? కనుక మతాన్ని ఏంటి అని అడిగి చంపడం, మరి హిందూ మతాన్ని వేరుకోవడం చంపడం ఏంటి? మరి ముస్లిమ్స్ని వదిలేయటం ఏంటి? ముస్లిం ఏంటి, హిందూ ఏంటండి? మన దేశంలో అందరూ ఒకటే. కానీ మన దేశం మీదకి వాళ్ళు ఎగబడి రావడం, ఇట్లా మన దేశాన్ని నష్టపరచడం, మన దేశాన్ని ఇబ్బంది పెట్టడం, ఈ నానా రకాలుగా వెళ్తున్నారు ప్రజలు. వస్తున్న నాయకులు వస్తున్నారు, సానుభూతి తెలుపుతున్నారు. ప్రాణాలు తిరిగి రావు కదా. దాన్ని మనం ప్రజలందరం కూడా అవసరమైతే మనం కూడా యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినీ హీరోల వరకు కూడా దీన్ని ఖండిస్తున్నారు. అందరూ ఖండిస్తున్నారు. పబ్లిక్ మేము ఖండిస్తున్నాం. వాళ్ళ మీద దాడి చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళ మీద దాడి చేయాల్సిందే, ఆపడానికి వీలు లేదు. దాడి చేయాలి, ఆ ఉగ్రవాదాన్ని కూడా అంతం చేయాలి. ఆ పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళి ఉగ్రవాదుల్ని శిబిరాల మీద కూడా దాడి చేయాలి. దాడి చేస్తేనే మనకు శాంతి కలుగుతుంది. మన దేశంలోకి ఎవరు రాకుండా చూడాలి.